వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ సంబంధించి డాక్టర్ మురళీధర్ బోరా కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. ఐఎమ్ డాక్టర్ మురళీధర్ బోరా, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్, విశాఖపట్నం. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ అనేది వస్తుందా, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా క్యాన్సర్ అనేది చాలా రకాలుగా వస్తుంది. ఆ కారణాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనం క్యాన్సర్ గురించి ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అంటే చాలామందికి క్యాన్సర్ వస్తుందని వింటున్నాము. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్లో కూడా మేము కేసెస్ ఎక్కువ అవడం కూడా చూస్తున్నాము. ఇంతకుముందు ఎవరికో ఒకరిద్దరికి క్యాన్సర్ వచ్చిందని చెప్పుకునే సందర్భాల నుంచి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్గా మారిన సందర్భాలు వచ్చిన దీంట్లో మనం ఈ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన ఇండియాలో చూస్తే ప్రతి సంవత్సరం అనేది క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 16 లక్షల మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందులో ఒక 5 నుంచి 6 లక్షల వరకు చనిపోవడం కూడా జరుగుతుంది. మన ఇండియాలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ సుమారుగా ప్రతి సంవత్సరం ఒక 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుంటే ఒక 80 to 90 lakhs వరకు చనిపోతున్నారు. సో ఖచ్చితంగా మనం ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్ అనేది చాలా రకాలుగా వస్తుందండి. అందులో వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ అనేవి చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వంశపారంపర్యం క్యాన్సర్లో అనేక క్యాన్సర్లు ఉన్నాయి. ఎక్కువగా ఏ క్యాన్సర్ వస్తుంది? ఈ హెరిడిటీ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? సపోజ్ క్యాన్సర్స్ ఒక 100% తీసుకుంటే ఒక 5 to 12% క్యాన్సర్స్ అనేవి హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంది. అలా చూసుకుంటే ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, అలాగే పెద్ద పేగు క్యాన్సర్స్ అంటారండి, కోలోరెక్టల్ క్యాన్సర్స్, నెక్స్ట్ క్లోమగ్రంథి క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే చిన్నపిల్లల్లో కంటికి సంబంధించిన క్యాన్సర్స్, రెటినోబ్లాస్టోమా, కొన్నిసార్లు మెదడులో కణితలు వచ్చాయంటారు, బ్రెయిన్ ట్యూమర్స్, కొన్నిసార్లు బ్లడ్ క్యాన్సర్స్ వచ్చాయని కూడా వింటున్నాం. సో బ్లడ్ క్యాన్సర్స్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో మనం డే బై డే ప్రాక్టీస్లో ఎక్కువగా చూసేవి బ్రెస్ట్ అండ్ ఓవరీ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. డాక్టర్ గారు, ఈ హెరిడిటరీ క్యాన్సర్ అసలు ఎలా వస్తాయి, అసలు ఏ విధంగా దాన్ని మనం గ్రాఫ్ చేయొచ్చు? సో హెరిడిటరీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని మనం చూస్తే జనరల్గా మదర్కో ఫాదర్కో ఒక క్యాన్సర్ వచ్చింది అని అనుకుంటే పిల్లలకి డైరెక్ట్గా క్యాన్సర్స్ అనేవి వచ్చేవండి. వాటిలో జీన్స్ ఉంటాయి కదా, ఆ జీన్స్ పుట్టేటప్పుడు ఈ పిల్లల్లోకి ఎంటర్ అవుతాయండి. ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని లో పవర్ జీన్స్ ఉంటాయి, మోడరేట్ పవర్ జీన్స్ ఉంటాయి, హై పెనిట్రేటింగ్ పవర్ జీన్స్ ఉంటాయి. ఈ హై పెనిట్రేటింగ్ పవర్ జీన్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి చూస్తుంటాం. అలా ఈ చూసేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాము, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాము, థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు, వారి పిల్లలు. వీళ్ళకి జీన్స్ అనేవి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల నుంచి 50% జెనెటిక్ మెటీరియల్ అనేది ఎంటర్ అవుతుందండి. ఆ రకంగా వీళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, అంటే గ్రాండ్ పేరెంట్స్, తాతలు, అంకుల్స్, ఆంటీస్, గ్రాండ్ చిల్డ్రన్ అంటారు. సో వీళ్ళలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కంపారిటివ్లీ ఫస్ట్ డిగ్రీతో కంపేర్ చేస్తే వీళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది. అలా కాకుండా థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, అంటే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, అలా వీళ్ళలో కూడా వస్తుంది. కాకపోతే కంపారిటివ్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్తో పోలిస్తే వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుందండి. డాక్టర్ గారు, ఏ రకమైన క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి తరచుగా, ఎక్కువగా మీరు మీ ప్రాక్టీస్లో చూస్తున్నవి? సో మేము ఎక్కువగా చూసేవి బ్రెస్ట్ అండ్ ఓవరీ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటామండి. దాంతోపాటు కోలోరెక్టల్ క్యాన్సర్స్, పెద్ద పేగు క్యాన్సర్స్ అంటాము, ఇవి ఎక్కువగా చూస్తుంటాం. డాక్టర్ గారు, హెరిడిటరీ క్యాన్సర్కి రిస్క్ ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో ఇప్పుడు హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్
ఉంది అని ఎప్పుడు చెప్పుకుంటామంటే జనరల్గా క్యాన్సర్స్ అనేవి చిన్నపిల్లల నుంచి వయసు పైబడిన వారికి కూడా చూస్తుంటాము. సో ఏజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ అండి. ఎందుకు అంటున్నామంటే సో ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఇమ్యూనిటీ అంటాం, రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ వస్తుంటుంది. అందుకే చిన్నపిల్లల్లో జనరల్గా డిసీజెస్ అనేవి చాలా తక్కువ చూస్తుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా ఏజ్ పెరిగే కొద్దీ జనరల్గా 70-75 ఇయర్స్ వచ్చేసరికి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు ఉన్నంత ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఈ ఏజ్ వల్ల చూస్తుంటాం. హెరిడిటరీ క్యాన్సర్ ఉంది అని ఎప్పుడు ప్రెడిక్ట్ చేస్తామంటే జనరల్గా 50-55 సంవత్సరాల లోపు వ్యక్తులకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే డెఫినెట్గా ఈ పేషెంట్స్లో హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ ఉంది అని మనం అనుకోవచ్చండి. డాక్టర్ ఈ హెరిడిటరీ క్యాన్సర్ గుర్తించడం ఎలా అసలు? సో ఎలా గుర్తిస్తామనంటే ఇప్పుడు ఇంతకుముందు జాగ్రత్తల గురించి మాట్లాడుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్స్ అనేది పాటించాలండి. వీళ్ళనే కాదు, ఎవరైనా హెల్తీ రిస్క్ లైఫ్ స్టైల్ పాటిస్తే డెఫినెట్గా కొన్ని డిసీజెస్ నుంచి మనం అవాయిడ్ చేసుకోగలం. ముఖ్యంగా వీళ్ళు మాత్రం బ్యాలెన్స్డ్ డైట్ అంటే హై రిచ్ ఫైబర్ డైట్ విత్ లెస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంటెంట్ డైట్ తీసుకుంటే బెటర్ అండి. దాంతోపాటు డైలీ ఒక 40 minutes 1 year ఎక్సర్సైజ్ చేసుకుంటూ హెల్దీ బాడీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు ఏజ్కి తగ్గ హైట్కి తగ్గ బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము, దానివల్ల ఈ ఒబిసిటీ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఆ ఒబిసిటీ అవడం వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఒబిసిటీ వల్ల మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తుంటాము, ఓవరీ క్యాన్సర్స్ చూస్తుంటాము, స్టమక్ క్యాన్సర్స్ చూస్తుంటాము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ చూస్తుంటాం. ఎందుకంటే వీళ్ళలో హార్మోన్స్ తాలూకు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తే ఈ ఒబిసిటీ తగ్గించుకొని మనం క్యాన్సర్స్ నుంచి బారిన పడకుండా మనం దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డాక్టర్స్ ఈ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి చెప్తారండి ఈ హెరిడిటరీ రిస్క్ ఉన్న వాళ్ళకి. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అయితే ముందుగా గుర్తించి ఆ క్యాన్సర్స్ని మనం రాకుండా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి కూడా పాటిస్తే ఈ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పండి. ఈ గుర్తించడం అనే దానికి వస్తే 2 రకాలుగా గుర్తించవచ్చండి. ఒకటి హెరిడిటరీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ని ఎలా వచ్చిందనేది తెలుసుకోవడం. 2 రిస్క్ ఉందని మనం ప్రెడిక్ట్ చేసి స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా కూడా మనం ఈ క్యాన్సర్స్ వస్తున్నాయా లేదనేది తెలుసుకోవచ్చు. ఈ జెనెటిక్ టెస్ట్ని NGS టెస్ట్ అంటారండి, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ లేదా మల్టీ జీన్ టెస్ట్ అంటారండి. ఈ టెస్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తారని అంటే ఈ క్యాన్సర్ రిస్క్ ఉంది అని మనం ప్రెడిక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ తాలూకు బ్లడ్ కానీ సెలైవా కానీ లేకపోతే హెయిర్ కానీ నెయిల్స్ కానీ శాంపుల్స్ కలెక్ట్ చేసి చేస్తుంటాము. కాకపోతే హెయిర్ అండ్ నెయిల్స్ కంటే ఎక్కువగా బ్లడ్ అండ్ సెలైవాలోనే దాని తాలూకు యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ తీసే టెస్ట్ చేస్తుంటాం. దీన్ని NGS టెస్ట్ అనేది అంటారండి. అలా కాకుండా టెస్ట్ కాకుండా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. యాజ్ పర్ షెడ్యూల్స్ ప్రకారం కొన్ని క్యాన్సర్స్ పలానా ఏజ్ నుంచే ముందుగానే మనం డాక్టర్స్ చెప్పినట్టు అది ఫాలో అయితే దాని ద్వారా కూడా ఎర్లీగా గుర్తించవచ్చండి క్యాన్సర్స్ని. డాక్టర్ ఇప్పుడు ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఎప్పుడు ఏ ఏజ్లో ఎక్కువ మందికి వస్తుంటూ ఉంటుంది అసలు? జనరల్గా మేము చూసేదే 40-50 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా చూస్తుంటామండి. ఈ ముందుగా చెప్పినట్టు 55 ఇయర్స్ లోపు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉందంటే డెఫినెట్గా వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉందని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టు కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటే మంచిదండి. ఈ హెరిడిటరీ క్యాన్సర్కి నయం చేయగలమా? ఇది క్యూరబులా? ఎస్, డెఫినెట్లీ అండి. మిగతా క్యాన్సర్స్ లాగే హెరిడిటరీ క్యాన్సర్స్ కూడా మనం నయం చేయొచ్చు. ఎప్పుడు అని అంటే ఎర్లీగా గుర్తించాలండి. ఇఫ్ క్యాన్సర్ డిటెక్ట్స్ వెరీ ఎర్లీ వీ కెన్ క్యూర్ ద క్యాన్సర్ అండి. సో ఆ ఎర్లీగా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా గుర్తిస్తామనంటే ప్రతి క్యాన్సర్కి కొన్ని స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అవి వచ్చే స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి ప్రతి అవయవానికి కొన్ని ఉంటాయి. ఆ షెడ్యూల్స్ ప్రకారం మనం ఫాలో అయితే ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు. ఎర్లీగా డిటెక్ట్
చేసిన తర్వాత దాన్ని నయం చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ హెరిడిటరీ రిస్క్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మనం క్యాన్సర్ని ఎలా తగ్గిస్తామనంటే రిస్క్ రిడక్షన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ ఒక పేషెంట్కి వచ్చింది అనుకోండి. సపోజ్ ఒక పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్తో ఒక 50 ఇయర్స్తో ఏజ్లో వచ్చారని అంటే ఆ పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్స్తో పాటు ఇంకా 2-3 క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావచ్చు, వాళ్ళకి ఓవరీ క్యాన్సర్స్ అండాశయ క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ జెనెటిక్ టెస్ట్ అనేది చేశాక వీళ్ళలో ఆ రిస్క్ ఎక్కువ ఉందని అంటే ఆ అండాశయ క్యాన్సర్ రాకుండా ఓవరీస్ని రిమూవ్ చేయొచ్చు, ఓవరెక్టమీ అంటాము, సాల్పింగో ఓవరెక్టమీ, ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా తీయవచ్చు. నెక్స్ట్ ఎండోమెట్రియం క్యాన్సర్ రాకుండా హిస్టరెక్టమీ అంటాము. ఈ రకమైన ప్రొసీజర్స్ ద్వారా కూడా మనం ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళ నుంచి రెండో క్యాన్సర్, మూడో క్యాన్సర్ రాకుండా కూడా మనం నయం చేయవచ్చండి. అట్లానే సేమ్ ఇంకొక పేషెంట్ ఓవరీ క్యాన్సర్స్తో వచ్చారు అనుకుందాం. ఆ ఓవరీ క్యాన్సర్ పేషెంట్కి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హెరిడిటరీ రిస్క్ సిండ్రోమ్స్లో మల్టిపుల్ జీన్స్ ఉంటాయండి. ఒక్కొక్క జీను ఒక్కొక్క క్యాన్సర్ వచ్చే అంటే దానికి లీడ్ చేస్తుంది. అందుకని ఆ జెనెటిక్ ప్యానెల్ అనేది ఏ క్యాన్సర్కి ఏ జీన్ అవసరమో ఆ జెనెటిక్ టెస్ట్ ద్వారా మేము తెలుసుకొని దానికి తగ్గట్టు మేము పేషెంట్స్కి ఈ రకంగా మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఇది చేసుకుంటే ఆ క్యాన్సర్ నుంచి కూడా మీరు క్యూర్ చేసుకోగలం అని మేము కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దాన్నే క్యాన్సర్ రిస్క్ రిడక్షన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అంటాము. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. అందులో ఇమ్యూనోథెరపీ కూడా అంటాము. అంటే టాబ్లెట్స్ ఫార్మ్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అంటే అవి కూడా మనం చేసి క్యాన్సర్ అనేది నయం చేయవచ్చు అండి. డాక్టర్ గారు, ఇప్పుడు వంశపార్యపరంగా వచ్చిన ఈ క్యాన్సర్లు వస్తున్నాయి కదా, చాలామంది మా అమ్మమ్మకు ఉంది, మా అమ్మకు ఉంది, నాకు వచ్చేస్తుంది అని చెప్పి ముందుగానే డెవలప్ పడిపోతుంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో నేను గత 12 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా అంటే ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి కొన్నిసార్లు ఒక్కొక్క రకమైన క్వశ్చన్స్ అనేది ఫేస్ చేస్తుంటాము. ముఖ్యంగా సార్ నాకు క్యాన్సర్ వచ్చింది, ఇది నాతోనే ఆగిపోతుందా, మా పిల్లలకు కూడా వస్తుందని క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి కొన్ని స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగిందండి. సపోజ్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్ అడుగుతారు, అంటే ఇది మాకు వచ్చింది కదా, మా పిల్లలకి రాకుండా లేకపోతే ముందు గుండానే కనుక్కోవచ్చా అనేది. అలాంటి వాళ్ళకి మేము చెప్పే సలహా ఏంటంటే డాటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 18 ఇయర్స్ ఏజ్ నుంచే కొన్ని స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయండి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 18 ఇయర్స్ అప్పటి నుంచే ప్రతి నెలకి ఒకసారైనా వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం, వాళ్ళంతటా వాళ్ళు బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి 6 నెలలకో సంవత్సరంకో ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం, అది చేయించుకోవాలి. అలా కాకుండా కొన్ని ఇమేజింగ్ టెస్ట్ ఉంటాయండి. 25 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి సంవత్సరంకు కానీ 6 నెలలకు కానీ బ్రెస్ట్ ఎంఆర్ఐ కానీ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ కానీ చేయించుకోవాలి. టిల్ 75 ఇయర్స్ వరకు. ఎక్కువగా రిస్క్ ఉన్నవాళ్ళు, తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి కొన్ని ఇంత డీటెయిల్గా అవసరం లేదు, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే మంచిది. కొంతమందికి 30 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అంటాం, సో అది కూడా చేయించుకుంటే మంచిది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఈ రకమైన స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఫాలో అయితే ఎర్లీగానే మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయవచ్చు. ఒకవేళ రిస్క్ ఉందంటే ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అండ్ రీకన్స్ట్రక్షన్ ద్వారా బ్రెస్ట్ని రిమూవ్ చేసి దాన్ని రాకుండా కూడా చేయొచ్చు. సపోజ్ వేరే పేషెంట్ అనేది ఓవరీ పేషెంట్స్ వచ్చారనుకోండి, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సో వాళ్ళకి కొన్ని రకమైన స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి పార్ట్కి ఒక రకమైన స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయండి. అవి ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా క్యాన్సర్ను కూడా క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. ఇది ప్రధానంగా వంశపార్యపరంగా ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, నిజంగా వస్తే దానికి ఎలాంటి చికిత్సా విధానం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ కన్సల్టెంట్ రేడియాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ బోరా మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అది మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తున్నాండి ఆర్టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.